నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. వేంపల్లి ఆర్టీసీ బస్టాండ్ను త్వరలో ప్రారంభిస్తాం. పనుల పరిశీలన అనంతరం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వ పనితీరును చూసి పార్టీలోకి చేరుతున్న వారిని స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని చేరికలుంటాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడి. కడప నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ద్వారకా నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, నగరంలోని బుగ్గవంక పైన లా కళాశాల, షామీరా మసీద్ వద్ద బ్రిడ్జిలు నిర్మించి తీరుతామని తెలిపారు. అధికారం శాశ్వతమని, మునిమనవళ్లు కూర్చుని తిన్నా తరగనంత అవినీతి సొమ్మును మేయర్, వైసీపీ నాయకులు సంపాదించుకున్నారని అన్నారు. దోచుకున్న డబ్బును ఖచ్చితంగా రికవరీ చేస్తామని ఆమె తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకున్న రికవరీ తప్పదని హెచ్చరించారు. అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదని, అసెంబ్లీలో కడప సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలను ప్రస్తావించినట్లు ఆమె పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల యువత చెడు మార్గాలపై వెళ్తున్నారని, దీన్ని అరికట్టాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడినాక మొదటి బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. ఈరోజు ఎంతో నమ్మకంతో ఒక మార్పు దిశగా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈరోజు ఒక మహిళగా నన్ను ఆదరించడం కానీ, ఈరోజు కడపకు అభివృద్ధి కావాలని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఓట్లేసి ఇక్కడ గెలిపించినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కడపకు సంబంధించిన అనేక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అలాగనే కడపకే కాదు, రాష్ట్ర సంబంధంగా కూడా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఎన్నికలకు ముందు చెప్పాను, ఎన్నికల తర్వాత చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క సెషన్స్లోనూ నేను మాట్లాడుతున్నాను. మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వలన యువత ఎంత నష్టపోతూ ఉంది, అది ఏ ఏ రూపాల్లో వస్తూ ఉంది అనేది శాసనసభ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను. దాని మీద పోరాటంలో ఏ విధంగా ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నామో ఆ విధంగానే పని చేస్తున్నాము. దీనిలో భాగంగా చివరగా చాలా ఎలాబొరేటెడ్గా P4 పాలసీ గురించి సభలో చర్చించడం జరిగింది. అలాగనే వాట్సాప్ గవర్నెన్స్ గురించి జరిగింది. ప్రజల దగ్గరికే ప్రభుత్వము ఎవరు ఎక్కడున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కొట్టేసి వాళ్ళకున్న సమస్యలు చెప్తే ప్రభుత్వంలోని ఏ విభాగానికి కావాలో ఆ విభాగానికి చేరి ఆ యొక్క సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో వాట్సాప్ గవర్నెన్స్ని సంపూర్ణంగా ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. చాలా పెద్దగా గొప్పగా వినూత్న ప్రక్రియలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తూ ఉంది. దాని మీద మమ్మల్ని అందరినీ, ఎమ్మెల్యేలందరినీ లోకేష్ గారు కూర్చోబెట్టుకోవడం జరిగింది. వారి నివాసాన్ని పిలిపించి దాని మీద డీటెయిలింగ్గా 3.5-4 అవర్స్ వాటి మీద ప్రజెంటేషన్ జరిగింది. దాని మీద మాకున్న డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వచ్చే సమస్యలను కూడా ఎలా సాల్వ్ చేయాలా, అలాగే ప్రజల్ని దీని మీద ఎలా వాళ్ళని ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వస్తుంది అంటే, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడికన్నా వీళ్ళు వెళ్ళి ఫేస్ చేయాలంటే స్టూడెంట్స్ రెడీ చేయాలా. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్స్ వాటికంటే ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతమే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా వీళ్ళ పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క వారానికి 2 రోజులు మన కడప స్వచ్ఛ కడప అని చెప్పేసి ప్రోగ్రాం, మా సొంత ప్రోగ్రాం, కడప నియోజకవర్గానికి సంబంధించిన ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లో వారానికి 2 డివిజన్లు మేమే సొంతంగా 6 గంటల నుంచి 10 గంటల వరకు తిరిగి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడు అధికారులతో ఆ సమస్యల పరిష్కార దిశగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ 3-4 రోజుల్లో ఆ సమస్యలు పరిష్కరించారా లేదని రివర్స్ మనము ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని సమస్య పరిష్కరించలేని ప్రాబ్లమ్స్ ఎందుకు పరిష్కరించలేకపోయినామని చెప్పేసి మళ్ళీ రివ్యూ చేసి వాటిని ఎలా పరిష్కరించాలనేది ముందుకెళ్తున్నాము. అలానే కాకుండా మనం ఎలక్షన్స్లో చెప్పినాము, షామీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్
మేము వేస్తాము అని చెప్పాను. అది మా వాగ్దానము. దానికి ఈరోజు కూడా కట్టుబడే ఉన్నాము. దాంట్లో ఈ డిలే జరగడానికి కారణం ఏంటి అని అంటే గత ప్రభుత్వంలోని పాలకులు టెంకాయలు కొట్టారే కానీ దాన్ని ఏంటి దాంట్లో వర్క్ ప్రోగ్రెస్ ఎంత ఉందనేది ఏమీ గమనించాల. మేము కూడా టెండర్లు అయిపోయినాయి కదా, అగ్రిమెంట్లు అయిపోయినాయి కదా, వెంటనే మనం పనులు మొదలు పెట్టేస్తాం కదా అన్న ఉద్దేశంతో మేము కూడా చాలా ఉత్సాహంగా పోయి చూస్తే 0 వర్క్. గవర్నమెంట్ పాలసీ ప్రకారం 25%కే తక్కువ ఎగ్జిక్యూట్ అయిన వర్కులన్నీ క్యాన్సిల్ చేయమన్నారు. అందులో ఇది కూడా ఉంది. ఈరోజు మనము ఈ యొక్క షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ పూర్తి చేస్తామన్నాం. దానికి కట్టుబడి ఉన్నామని మళ్ళొకసారి చెప్తున్నాం. అందులో భాగంగానే గెలిచిన నాటి నుంచి ఈ యొక్క తెలిసిపోయింది. ఇది ఒక విషయము తెలిసినాక మళ్ళా కొత్త ప్రపోజల్స్ పెట్టి కొత్తగా మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో నుంచి ముందుకు తీసుకొని వచ్చేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరి దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చేసింది. ఫైల్ రౌండ్ తిరిగేసేసి దగ్గరలో ఆ యొక్క 2 కార్యక్రమాల మీద క్లియరెన్స్ వచ్చేస్తుంది. టెండర్లు జరుగుతాయి. వాటిని పూర్తి చేసి అవి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రామిస్ దాన్ని నిలబెట్టడం అయితే జరిగి తీరుతుంది. అందులో ఎనిక్కిపోయేది లేదు. అది జరిపి తీరి కడప ప్రజలకు మా యొక్క నిబద్ధత ఏదో ప్రూవ్ చేసుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వంలో వేంపల్లె పట్టణంలో 2.2 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను ఆర్టీసీ అధికారులతో కలిసి రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. 10% అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి త్వరలో ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా ఆర్టీసీ బస్సులు బస్టాండ్ లోపలికి వెళ్లేట్టుగా రోడ్డు మరమ్మతు పనులను ఎమ్మెల్సీ దగ్గరుండి చేయించారు. బస్టాండ్లో బస్సులు నిలవడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి బస్టాండ్ను త్వరగా ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, టీడీపీ ముఖ్య నాయకులు, కూటమి నాయకులు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. వేంపల్లె పట్టణము మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రయాణికుల సౌకర్యార్థం 3 కోట్ల రూపాయల విలువతో వేంపల్లె పట్టణంలో గతంలో ఉన్న బస్టాండ్ను తొలగించి కొత్త బస్టాండ్ను ఆధునిక సౌకర్యాలతో కట్టించడం జరిగింది. దాదాపు 84 బస్సులు వేంపల్లె పట్టణం మీదుగా ఈ బస్టాండ్కి వచ్చి పోవడం జరుగుతుంది. ఇటీవల దాదాపు 2 నెలల క్రితం ఈ బస్టాండు పూర్తి చేయడం జరిగింది. కొన్ని చిన్న మరమ్మతులు ఉంటే ఇటీవల పూర్తి చేయడం జరిగింది. దీన్ని అధికారికంగా గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీమతి కవితమ్మ గారిని ఈ బస్టాండ్ ప్రారంభోత్సవానికి పిలవడం జరిగింది. కానీ అసెంబ్లీ సమావేశాల వల్ల ఇతర ప్రభుత్వ అధికార కార్యక్రమాల ఒత్తిడి వలన వారు రాలేకపోతున్నారు. అంతేకాకుండా పూర్తిగా వేసవికాలం వచ్చినందున ప్రయాణికులు కూడా ఎండల్లో నిలబడిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు అటు టాయిలెట్స్ లేక, సరైన నీరు లేక, వసతి లేక ఎండకి ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో తాత్కాలికంగా ఈ మా గౌరవ 2 మంత్రులు త్వరలో ప్రారంభం చేయడం జరుగుతుంది. దీన్ని అలాగే దానికి RO వాటర్ ప్లాంట్ లేదని చెప్పి మన ఆర్టీసీ అధికారులు చెప్పడం జరిగింది. త్వరలోనే అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా దాతల సహాయ సహకారంతో అది త్వరలోనే ఇక్కడ ఒక ఈ శుద్ధి నీటి ప్లాంట్ను ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకున్నా. దానికి పూర్తిగా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని రాష్ట్రంలోనే కాక స్థానికంగా కూడా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో 25వ వార్డు కౌన్సిలర్ మైమనూర్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే, ఇతర పార్టీ నేతలు మెహనూర్తో పాటు స్థానిక ప్రజలను, వారి కుటుంబ సభ్యులను పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని వార్డుల్లో అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వరదరాజురెడ్డి మరోసారి స్పందించారు. టీడీపీ జెండాను ప్రొద్దుటూరులో ఎగరనీయమని రాచమల్లు అన్నారని, రాబోయే 5 పర్యాయాలు టీడీపీ జెండానే ఇక్కడ ఎగురుతుందని వరద స్పష్టం చేశారు.
ఇది తెలుగుదేశం పార్టీలో 25వ వార్డు కౌన్సిలరు షేక్ మెహినూర్ 25వ వార్డు కౌన్సిలర్ షేక్ మెహినూర్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అది మా వైఎస్ఆర్ పార్టీలో చాలా కాలం నుంచి ఉండబడినప్పటికీ కూడా వాళ్ళ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు ఏమాత్రము గత ప్రభుత్వం కానీ ఉండబడిన కౌన్సిల్ కానీ వైఎస్ఆర్సీపీ చైర్మన్ గారిని కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు అంటేనే పలికే పరిస్థితులు లేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అన్ని ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనాయి. అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కావాలంటే తెలుగుదేశం పార్టీలోనే తప్పక వైఎస్ఆర్ పార్టీలో దాదాపు 3.5 సంవత్సరం ఉండబడినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. కాబట్టి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేను చంద్రబాబు నాయకత్వంలోనే ఈ పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఆలోచనతో వారందరూ ఈరోజు ఈ మేడం మెహినూర్ కానీ వాళ్ళ భర్త కానీ వాళ్ళ బావ నూరి కానీ వాళ్ళ వార్డుకు సంబంధించిన దాదాపు 150 మంది అందరూ కూడా మనం ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ మనం వాళ్ళను పార్టీలో చేర్చుకున్న తర్వాత అన్ని రకాల మేము సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాం. అన్ని రకాల అండదండలు పూర్తిగా మేము ఉంటామని హామీ ఇస్తూ మా పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడితే తప్పకుండా చేర్చండి, మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయతరిస్తామని కూడా చెప్పడం జరిగింది. నిన్నటి దినమే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోట్ల రూపాయలు పేదవారికి వైద్య సహాయం నిమిత్తం ఇవ్వడం జరిగింది. 4 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏదో ఇచ్చిన పాపన అరుదుగా లేదు. గత ప్రభుత్వంలో వచ్చిన చెక్కులు కూడా స్వాహా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని మీద ఒక ఎంక్వైరీ కూడా జరిగింది, వాళ్ళ పిఎన్ కూడా తొలగించడం కూడా జరిగింది. కాబట్టి ఈ పార్టీలోనే న్యాయం జరుగుతుంది. అందరికీ అన్ని రకాల ఇప్పటికే సూపర్ 6 పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ రోడ్లు గుంతలు పూడ్చడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మన కళ్ళ ముందర జరుగుతున్నాయని ఒక మంచి ఆలోచనతో కౌన్సిలర్ గారు వారి బావ నూరి వాళ్ళ ఈ భర్త వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి మేమందరం వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ ఈ పార్టీని ప్రొద్దుటూరు పట్టణంలో పూర్తి బలోపేతం చేసేదానికి ఇప్పటి నుంచి చర్యలు మొదలైనాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొంతమంది చేరతామనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నెల తర్వాత ఇవన్నీ కూడా కార్యక్రమాలు పార్టీలో చేర్చుకునే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి పార్టీని అన్ని రకాల బలోపేతం చేసి రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీకి పుట్టుగతులు లేకుండా చేయాలనే మా సంకల్పం. కడప నగరంలోని 5వ డివిజన్ అశోక్ నగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను డివిజన్ టీడీపీ నాయకులు బోనం శిలాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని అశోక్ నగర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక డివిజన్లో అభివృద్ధి పనులు పెడుతోందని అన్నారు. అందులో భాగంగానే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చొరవతో డ్రైనేజీ సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాల మేరకు పనులలో ఎలాంటి అవకతవకలు జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించామన్నారు. తమ డివిజన్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యేకి డివిజన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాలతో డివిజన్ను మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ఈరోజు 5వ డివిజన్ అశోక్ నగర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంలో ఎంతో సహాయం చేసినటువంటి కడప శాసనసభ సభ్యురాలు మాధవిరెడ్డి గారికి మరియు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. గత 25 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక వివక్షకు గురయ్యి ఎన్నో రకాలుగా వెనుకబడే ప్రాంతంగా గుర్తింపబడిన అశోక్ నగర్కు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుటలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి కడప ఎమ్మెల్యే గారికి శ్రీనివాసులరెడ్డి గారికి డివిజన్ తరపున మరి ఈ యొక్క పనులు వేగవంతంగా చేసే విషయంలో కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము.
అంతేకాకుండా ఇక్కడ చేసే పనులలో ఏమాత్రము నాణ్యత లోపించకుండా కాంట్రాక్టర్లు కూడా సకాలంలో స్పందిస్తూ పర్యవేక్షణ చేస్తూ నాణ్యతకు భంగం వాటిల్లకుండా ఆ యొక్క చేసే పనులు 10 కాలాలు సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో చక్కగా చేసే విషయంలో కూడా రాజీ పడకుండా చేయించే విషయంలో కూడా ఎమ్మెల్యే గారు చూపుతున్న చొరవను బట్టి మేము ప్రశంసిస్తున్నాము. అయితే గత 25 సంవత్సరాల నుంచి డ్రైన్ కానీ సిమెంటు రోడ్డు నిర్మాణాలు కానీ క్రమ పద్ధతిలో చేయకుండా కక్షపూరిత వాతావరణంలో గత పాలకులు చేసిన నిర్లక్ష్యము ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో చేయకుండా అందరికీ సమానంగా అన్ని డివిజన్లలో పనులు అభివృద్ధి పథకంలో నడిపించేందుకు వేగవంతంగా జరిపించాలనే ఆలోచనలతో మన కడప ఎమ్మెల్యే గారు అధికారులకు చేస్తున్నటువంటి ఆదేశాలు అయితేనేమి, అందును బట్టి కూటమి ప్రభుత్వంలో రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, అభివృద్ధి పథంలో ఎక్కడైతే పరిశుభ్ర అయితేనేమి, నగరంలో ఉన్నటువంటి స్వర్ణాంధ్ర 2047లో భాగంగా స్వచ్ఛ నిర్మూలన అయితేనేమి, పట్టణంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించే విషయంలో P4 సర్వేల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో అయితేనేమి అన్ని రంగాలలో పారదర్శకతో పనిచేసే బాధ్యతను మాకు అప్పగించి ఈ యొక్క పనిబాటల్లో కూడా ఏమాత్రము రాజీ లేకుండా సక్రమంగా పనిబాటలు చేపించే విషయంలో ఎంతో చాకచక్యంగా చెప్పిన మాటకు లోబడి చెప్పినది చెప్పినట్లు ఆ యొక్క పనిబాటల్లో మొట్టమొదటగా అశోక్ నగర్లో ఈ యొక్క సిమెంట్ రోడ్డు అయితేనేమి, కాలువ అయితేనేమి ముందు వరుసలో నిలిపి మాకు పనులు వేగవంతంగా చేపించే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క డివిజన్ను మోడల్ డివిజన్గా చేస్తానని చెప్పిన మాట ప్రకారము పనులు పురమాయించినందుకై ఎమ్మెల్యే గారికి తప్పకుండా మేము కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఏప్రిల్ 4వ తేదీన విడుదల కాబోతున్న వృషభ చిత్రాన్ని విజయవంతం చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు కోరారు. ఈ మేరకు కడప నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్రానికి సంబంధించిన ట్రైలర్, పాటలను విద్యార్థుల నడుమ ప్రదర్శించారు. సనాతన ధర్మానికి అధర్మ రాక్షసత్వానికి మధ్య జరిగే యుద్ధమే తమ చిత్ర సారాంశమన్నారు. ప్రతి ఒక్కరిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులుగా ఈ చిత్రంలో నటిస్తున్నారన్నారు. కడపకు చెందిన మహిళా నటి రాజేశ్వరి కీలక పాత్ర పోషించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి, చిత్ర కో ప్రొడ్యూసర్ ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ కుమార్తె మల్లిక, దర్శకుడు అశ్విన్ కామరాజ్ కోప్పాల ఇంకా నటులు పాల్గొన్నారు. Before that, మా ఫుడ్ సోది ఏం లేకుండా కొన్ని కోరుకుంటున్నాను సార్, ప్లీజ్. ప్లీజ్ ప్లే ది సాంగ్. డిజైన్ చేసాము, వాటి ఎమోషన్స్ ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసాం అనేది మూవీలో క్లియర్ కట్ గా చెప్పాం. సో అందుకోసమని యాజ్ ఎ హిందూస్ గా, మానవులుగా, ఒక ధర్మంగా మూవీస్ ని చాలా స్టెప్స్ వెళ్తాయి. అందరికీ నమస్తే అండి. సో ఈ రోజు మేము కడపకి మా వృషభ టీంతో వచ్చాము. సో ఎస్వి కాలేజీలో ఈరోజు ప్రమోషన్స్ కోసం మా టీం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఏప్రిల్ 4th థియేటర్ లో వృషభ సినిమా రిలీజ్ అవుతుంది. సో నా నేమ్ వృషభ మూవీ డైరెక్టర్ ని అశ్విన్ కామరాజన్ అండి. సో అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ గారు, మా మల్లికారెడ్డి మేడం కో ప్రొడ్యూసర్, మా హీరో జీవన్ గారు, సో మా నందిపాటి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత బిజీగా ఉన్నా సో ఇందులో మంచి క్యారెక్టర్ చేశారు, మా కోసం పిలువగానే వచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎందుకు ఫంక్షన్ పెట్టుకోవడం జరిగింది అంటే, రాజేశ్వరి అని ఒక ఆర్టిస్ట్ చాలా కష్టపడి, చాలా ఇయర్స్ నుంచి చాలా కష్టపడింది. సో సార్ నేను ఇక్కడ మా ఊర్లో ఫంక్షన్ పెట్టుకుంటానంటే ఆవిడ ఓకే అండి, మనం మీకు ప్రమోషన్స్ మేము తోడుంటామని చెప్పి అనగానే సో మా టీం అంతా ఇక్కడికి వచ్చాము. సో రాజేశ్వరి ఆర్టిస్ట్ ఒక మంచి క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో, ఒక డిఫరెంట్ రోల్ తో ఆడియన్స్ మెప్పించబోతుంది. సో మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఈ నెక్స్ట్ మంత్ 4th థియేటర్ లో రిలీజ్ చేస్తున్నాం. సో మీరందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు కడపలో వృషభ మూవీ ప్రమోషన్స్ పైన వచ్చామండి. మంచిగా 4-5 కాలేజీలు ఇక్కడ ప్రమోషన్స్ పెట్టుకున్నాం. చాలా మంది విద్యార్థులకి మా సినిమా గురించి చెప్పాం. సినిమాలో సబ్జెక్ట్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ, సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది అందాలి అనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలోని కొన్ని పెద్ద పెద్ద కాలేజెస్ లో ఈవెంట్లు పెట్టుకుని ప్రమోషన్స్ వెళ్తున్నాం. సినిమా ఏంటంటే, సినిమా పేరు వృషభ అండి. వృషభ అంటే ఒక ఎద్దు. మానవులకి
ఆవులకి మూగజీవాలకు ఉన్నటువంటి ఎమోషన్స్ ని క్లియర్ కట్ గా చూపించినటువంటి చిత్రం. గోవధ మహాపాపం, గోవులను రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆ మెసేజ్ ఇస్తున్నాం మూవీలోని. మూవీ మొత్తం ఇలాగే ఉంటుందండి. సనాతన ధర్మానికి అధర్మ రాక్షసత్వానికి మధ్య విధ్వంసకాండ ఎలా ఉంటుంది అనేది మూవీలో చూపించాం. P4 విధానంతో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష తెలిపారు. కడప నగరం 39వ డివిజన్లోని సచివాలయం సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. పేదరికాన్ని నిర్మూలించే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల దాతృత్వంతో P4 విధానాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని అధికారులు ఇంకా టీడీపీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య సంరక్షణ, విధానపరమైన జీవనశైలి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 39వ డివిజన్ను బంగారు డివిజన్లా తయారు చేయడమే తమందరి లక్ష్యంగా, పేదలకు బాసటగా నిలవడమే అందరి ధ్యేయంగా కృషి చేస్తామని అధికారులు, నాయకులు, ప్రజలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉంటుందమ్మా, ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా ఇక్కడ సమావేశమైంది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 విధానాన్ని గ్రామాల్లోగా, డివిజన్లలో పేద ప్రజలకు లోతుగా చేరాలని చెప్పి ఒక గట్టి సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాంని మనం ప్రారంభించడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా పబ్లిక్ ఫిలంథ్రోపిక్ పీపుల్ పార్టిసిపేషన్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలవాల్సిన అవసరం అయితే ఉంది. తనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారన్న టీడీపీ నాయకుల వ్యాఖ్యలపై మేయర్ సురేష్ బాబు స్పందించారు. తనకు ఇంతవరకు నోటీసులు అందలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నోటీసులు అందిన వెంటనే అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఏ రోజు అవినీతికి పాల్పడలేదని అన్నారు. అన్ని ప్రశ్నలకు నోటీసులు అందిన వెంటనే సమాధానాలు ఇస్తారని మేయర్ సురేష్ బాబు తెలిపారు. నా 30 ఏళ్ళ రాజకీయాల గురించి ఎంత అవినీతి చేశానో అంత చెప్తా. వాళ్ళు ఎంత చేసింది అవినీతి నేను చెప్తా. 40 ఏళ్ళలో నాకు నోటీస్ ఇంతవరకు రాలేదు. నోటీస్ వచ్చిన తర్వాత స్పందిస్తాను. నేను ఎందుకు ప్రెస్ మీట్ నోటీస్ మా దగ్గరికి వచ్చింది అంటే బై హ్యాండ్ వాళ్ళ అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీ కాబట్టి బై హ్యాండ్ తెచ్చినారు. నాకు పోస్ట్ చేసిండ్రు. నాకు వచ్చినప్పుడు స్పందిస్తా. ఇదే చెప్తాను కదా, అధికార పార్టీ వాళ్ళు కక్ష సాధింపు చేయాలని ఆలోచన ఉంటాయి. చూస్తాను నేను దాని గురించి బస్ స్పందిస్తాను కదా. నాకు వచ్చినప్పుడు నేను అందరినీ మేము పిలిచి అవి ఇచ్చి ప్రశ్నిస్తాను. మా పొలిటికల్ బ్యూరో ఆయనేమో అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడు ఆ అవినీతిని కప్పిస్తాను కూడా ఈరోజు నాకు ప్రశ్నిస్తున్నాను. నువ్వు పెట్టినప్పుడు నువ్వు ఆమెను అడిగిన సమాధానాలు అన్నిటికీ జవాబు చెప్పే నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే గ్యాదర్ చేసుకున్నా మంచి బాంబు లాంటి బ్లాక్ చేసే పాయింట్స్ చెప్తా. మ్యాటర్ ఇస్తాము. ఇంకా రాలే కదా. దీన్ని బట్టి ఏముంటుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళ ప్రభుత్వం కాబట్టి అక్కడికి నాకు వాళ్ళు త్వరగా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే అర్థం ఏమని, కక్ష సాధింపు అని, అంతే కదా. అది నీ మీద, మా మీద, అందరి మీద, ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్య తీసుకోవాలని వాళ్ళ ఆలోచన. నాకు నోటీస్ వస్తే స్పందిస్తాను. నేను ఆఫీస్లో రైట్. వివిధ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బేడా బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చేందుకోసం నిరంతరం పోరాటం చేసిన పస్తం అంజీ అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు జోజప్ప, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగమూర్తి, లీగల్ అడ్వైజర్ రమేష్ బాబు పాల్గొని అనంతరం మాట్లాడారు. బేడా బుడగజంగం కమ్యూనిటీకి ఎన్నో సేవలు అందించి అనేక రకాలుగా బుడగజంగం కాలనీ అభివృద్ధికి తోడ్పాటు అందించారన్నారు. వారి కులానికి క్యాస్ట్ లేదని అనేక ప్రభుత్వాలతో ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి ఇవాళ రాష్ట్రంలోని అసెంబ్లీలో ఎస్సీలుగా గుర్తింపచేసినందుకు పస్తం అంజీ కృషి ఎంతో చేశారన్నారు. మన సారు అడ్వకేట్ గారు పెట్టి చిన్నదానికి పెద్దానికి
ఎంతగానో మనకు సపోర్ట్ ఉండి 2003 జేఎస్ రంజన్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు సార్ 2003 నుంచే ఇప్పుడు వరకు దగ్గరగా 12-13 సంవత్సరాలు, ఈ 12-13 సంవత్సరాల పోరాటాలు భాగ్యంగా సలహాలు సూచనలు మంచి చెడ్డ ఇవ్వడం చాలా సంతోషంగా ఇచ్చేవాడు మా అడ్వకేట్ లాయర్ సార్ గారు. ఎందుకు లేకపోతే ఏదో మెప్పుదల కోసమో ఈ కార్యక్రమం పెట్టింది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ కాలనీ డెవలప్మెంట్ కోసం అయిపోయింది ముందు చేసుకుంటూ వస్తున్నాము. మరీ ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ లేనందున ఆ విషయం పైన మేము అనేక సార్లు పెట్టుకొని ఈరోజు క్యాబినెట్లో ఈరోజు తీర్మానించడం జరిగింది. నాయకులు మా అన్న కాంగ్రెస్ పార్టీ సంజీబాబు ఈ ప్రాంతంలో మీకోసమో మన పబ్లిక్ కోసమో చాలా పోరాటాలు లేదని ఒక ఎస్సీ జాబితాలు చేర్చడం చాలా పోరాటం. దానికి కూడా మీరందరూ కూడా అనేక పర్యాల్లో సందర్భాల్లో కూడా అంజబాబుకు తోడు. సో భవిష్యత్తులో కూడా మీరు మన అంజబాబు మీరు ఎవరేం చేసినా కూడా నేను మా పెద్దలు అందరం కూడా మీతో ఉంటాము, మీరు మాతో ఉండి మనందరం కలిసి ఇంకా భవిష్యత్తులో మనకి జాతీయ అభివృద్ధి కోసము మనకి కుల అభివృద్ధి కోసం చాలా సంతోషం. సైడ్ కొంచెం సైడ్ నుంచి రండి, ఇటు చూడండి, పట్టుకోండి. అట్లకి చాలు. 26 జిల్లాల్లో బేడబుడగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 2008 నుంచి ఈ 25 మార్చి 20 తేదీ వరకు అనేక రకాలుగా పోరాట ఫలితంగాను బేడబుడగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లాల అధ్యక్షులు ప్రతి ఒక్కరం కలిసి పనిచేస్తూ గత ప్రభుత్వాలు 2008లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేమి, అదేవిధంగా 14 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ గవర్నమెంట్ అయితేమి, మరియు 19 నుంచి 24 ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం అయితేమి, ప్రతి ప్రభుత్వానికి మేము 2008 నుంచి బేడబుడగం కమ్యూనిటీకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి అనేక మార్లు మేము ప్రభుత్వాలకు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు వీళ్ళకు 2008లో 144 జీవో 144 జీవో తెచ్చిపెట్టి వీళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు లేరు, తెలంగాణలో మాత్రమే వీళ్ళు ఉన్నారు, బేడబుడగం కమ్యూనిటీ ఇక్కడ లేదు అని చెప్పి గజెట్లో జీవోలో తీసివేయడం జరిగింది. అప్పటి నుంచే ఇప్పటి వరకు కడప జిల్లాలో ఉన్న నాయకులమైన మేము, తర్వాత అన్ని నియోజకవర్గాల్లో బేడబుడగం హక్కుల పోరాట సమితి తరఫున పనిచేస్తున్న మేమందరము కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళందరము, నా పేరు పస్తమంజి, నేను జిల్లా నాయకునిగా కొనసాగుతున్నాను. అదేవిధంగా ప్రొద్దుటూరు నుంచి జమ్మయ్య అయితేమి, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు జంపు చంద్రశేఖర్ అయితేమి, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో సంబంధించి ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా మేము కష్టపడుతూ ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మా కుటుంబాలను పక్కబెట్టి కానీ అనేక ఊర్లకు మేము ప్రయాణం పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వడము, కలెక్టర్ గారుల దృష్టికి తీసుకుపోవడము, ఆర్టీఓ గారుల దృష్టికి తీసుకుపోవడము, అనేక ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి మేము ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ఈ ప్రభుత్వము ఎస్సీ హోదా కల్పిస్తూ తిరిగి రాజ్యాంగంలో ఉన్న అంబేద్కర్ రాసిన 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 మళ్ళీ దాన్ని పొందుపరుస్తూ ఈరోజు 20వ తేదీ అసెంబ్లీలో తీర్మానించడం చాలా సంతోషము. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మేమంతా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. అలాంటి సమయంలోనే కేంద్రానికి వాళ్ళు పంపించినారు. తిరిగి కేంద్రంలో గాన పార్లమెంటులో గాన ఎంపీ గారులతో కొట్లాడి ఖచ్చితంగా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి మేము ఉద్దేశంతో మేము ఉన్నాము. మరియు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దళిత నాయకులైన మా అన్న, ఇక్కడికి చేరి వచ్చిన పెద్దలు, ప్రతి ఒక్కరు వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కలిసి, ఎందుకంటే అంజి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాడు,
కడప జిల్లాలోనే బేడ బుడగజంగం కాలనీ అనేది ఒకటి ఉంది. ఆ బుడజంగం కాలనీ కానీ ప్రతి వివిధ నాయకులకు అందరికీ కానీ తెలియపరిచి ఈరోజు కమ్యూనిటీ కోసం ప్రతి చిన్న ఆఫీసర్ వచ్చినా కానీ పరిగెత్తే మనస్తత్వం కలిగిన వ్యక్తికి ఈరోజు సత్కరించుకోవాలని చెప్పి మా అన్నోళ్ళందరూ నన్ను గౌరవించి వచ్చినందుకు వాళ్ళందరికీ నేను ఉదయపూర్వక కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. P4 సమావేశానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ వేదికమైనటువంటి అధ్యక్షత వహించిన రామచంద్ర సార్ గారికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో కూడా జన్మభూమి పేరుతో ఈ గ్రామ సభలు ఏర్పాటు చేశారు. సో ప్రజల వద్దకు పరిపాలన అంటే మంచి కాన్సెప్ట్, చాలా మంచిది. ఎందుకంటే ఇక మనకు సున్నా పావర్టీ అంటే క్షేత్రస్థాయిలో వారి ఆరోగ్య పరిస్థితి క్షేత్రస్థాయిలో సర్వీస్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒకటి అన్నాడు ఈ మధ్య, ఇప్పుడే నిన్న మొన్న, సంపన్నులు పేదలు అంటే సమానంగా ఉండాలి అనేది. సమసమాజం ఇది ఒక్కరి చేత కాదు, ఒక రాష్ట్రం చేత కాదు, ఒక ప్రాంతం చేత కాదు. ప్రపంచ సమానంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా దోపిడీ సమాజం పోతేనే చంద్రబాబు నాయుడు కలగలిగినటువంటి 2 లక్షల కుటుంబాలు. ఈరోజు కడప నగరం 47 డివిజన్ సంబంధించినటువంటి సచివాలయం దగ్గర గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ భాగంగా ఈరోజు P4 అనే పథకం మార్చి 30 తారీఖు ఉగాది పురస్కరించుకొని లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 47 డివిజన్లో సచివాలయం దగ్గర P4 సర్వే అంటే గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామసభకు సచివాలయ సిబ్బంది కానీ మా డివిజన్లో ప్రజలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని P4 యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ భాగంగా రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ కడప నగరంలో కానీ ఈ 47 డివిజన్లో కానీ అట్టడుగు పేదవారు అంటే దారిద్ర్యకు దిగువనటువంటి పేదవారిని గుర్తించి వాళ్ళకి గవర్నమెంట్ కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 10% ధనికుల ద్వారా కానీ సాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ఎమ్మెల్యే మేడం మాధవిరెడ్డి మేడం, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్నారు. వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ డివిజన్ 47 డివిజన్ సంబంధించినటువంటి ఎలాంటి సమస్యకైనా కూడా డివిజన్ ఇన్ఛార్జ్గా నేను ప్రజలతో మమేకమై ఏ సమస్యను ఎలాంటి సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే మేడం తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. వేంపల్లి ఆర్టీసీ బస్టాండ్ను త్వరలో ప్రారంభిస్తాం, పనుల పరిశీలన అనంతరం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వ పనితీరును చూసి పార్టీలోకి చేరుతున్న వారిని స్వాగతిస్తున్నాం, భవిష్యత్తులో మరిన్ని చేరికలుంటాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.